నమస్కారం. వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. ప్రజలే పాలకులు అన్న ఆదర్శం ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజలంటే పురుషులే కాక స్త్రీలు కూడా. మరి మాతృమూర్తులు, జీవన సహచరులైన స్త్రీలకు తమతో సమాన స్థాయినివ్వడానికి పురుషులు ఎందుకు తిరస్కరిస్తున్నారు? భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించింది. చట్టసభల్లో మహిళా బిల్లు తొలి దశ పూర్తయింది. పెద్దల సభలో ఆలస్యంగా ఆమోదం అయినా లోక్సభలో బిల్లు వేగిపోవడం శోచనీయం. ఇందుకు కారణాలు ఏవైనప్పటికీ మహిళా బిల్లు విషయంలో వివిధ రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి శంకించేలా చేస్తున్నది. మహిళా బిల్లు సంబంధించి ఇత్యాది అంశాలను విశ్లేషిస్తుంది నేటి వాయిస్ ఆఫ్ వనిత. ఎట్టకేలకు రాజ్యసభలో మహిళా బిల్లుకు మోక్షం దక్కింది. 100 ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్న రాజ్యాధికార హక్కును కొంతవరకు సాధించుకునే అవకాశం వచ్చింది. ఇన్నేళ్ల మహిళా బిల్లు ప్రస్థానంలో మైలురాళ్లను పరిశీలిస్తే 1992లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టంలో తొలిసారిగా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేశారు. ఆ పునాదితో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును తొలిసారి 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే ఏడాది సెప్టెంబర్లో బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని గీతా ముఖర్జీ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. 1996 డిసెంబర్లో కమిటీ రిపోర్టు సమర్పించిన యునైటెడ్ ఫ్రంట్ మైనారిటీలో పడడంతో బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. తిరిగి 1998 జూన్లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ కూడా లోక్సభలో ఈ బిల్లును పునర్ప్రవేశపెట్టింది. మళ్లీ సభ రద్దవడంతో బిల్లు కాస్త మరోసారి తెర వెనక్కి వెళ్లింది. ఇక 2000 సంవత్సరంలో ఎంత కృషి చేసినా బిల్లుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. 2003లో బిల్లును లోక్సభలో ప్రవేశపెడదామని చూసినా మళ్లీ పెద్ద ఎత్తున గొడవలే జరిగాయి. ఆ తర్వాత 2004లో ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించింది. 2008లో మన్మోహన్ సర్కార్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వెంటనే పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. 2009 డిసెంబర్లో జయంతి నటరాజన్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ బిల్లును యథాతథంగా సిఫార్సు చేసింది. 2010 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది. అదే ఏడాది మార్చి 8న ఎస్పీ, ఆర్జేడీ, ఎల్జేడీ పార్టీల వ్యతిరేకత మధ్య బిల్లును యూపీఏ రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సభలో రసాభస జరగడంతో ఓటింగ్ వాయిదా పడినా ఆ మర్నాడు మార్చి 9న ఎట్టకేలకు చారిత్రాత్మకమైన రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. I think women make up 50% of the population, and unless there is 50% reservation, all the issues of the women will never get addressed. Today in the parliament there is very 10, 11, 12% of women in parliament, and you see that in spite of it being Women's Day, women's issues are hardly raised. So the need is that more women should come in, and it would be nice that instead of reservation, if all parties themselves internally put in this reservation and gave the tickets to women and gave them a chance also to lead in the lawmaking and in the serving areas of our country. Today women has progressed in every field. They are competing internationally abroad as well. They've even reached, Sunita Williams has reached the moon and made the women of India proud. But unfortunately the Parliament of India does not have 50% women, and that would be great if every assembly and every parliament, every panchayat, every municipal committee, the day 50% women reach over there, I think our country will have progressed to the heights that it needs to. Being a woman, you are always partial, because I feel that the few women who have been fortunate enough to have reached a leadership position, it is not only their duty but a must that they must encourage other women to be able to come in front. So in whichever way that I can, in every scheme that our ministry makes, or in every other even when I serve my constituency, it is always at the back of my mind that what I'm doing, how much is it going to benefit women, and I always try to keep extra regard for that and work extra hard towards ensuring that women's issues are addressed.
బిల్లు విషయంలో పరిస్థితులన్నింటినీ నిశితంగా పరిశీలించిన కాంగ్రెస్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ లోక్సభలో బిల్లు పాస్ చేయించడానికి దృష్టి సారించలేకపోయింది. కారణాలు ఏమైనప్పటికీ మహిళా బిల్లు విషయంలో ఏకాభిప్రాయం పేరుతో బిల్లును చర్చించలేకపోయింది. I support, and more than 33% in this format, I support that all political party must create women leadership by giving 33% within the party system, so that good leaders from women come forward, because leadership is not only about reservation and coming to the parliament or to the assembly, but leadership is also about knowing your constituency, working for the people, understanding the causes, and also understanding the nuances within the political system. And a person like me has not come here because of reservation, but because I fought against a man and defeated a men. And that can only happen once the political parties support you full-heartedly and train the leadership in the correct format. వాయిస్ ఆఫ్ వనితలో చిన్న విరామం. వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అతి కష్టం మీద రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొంది 5 సంవత్సరాలు కావస్తున్నా బిల్లుని పట్టించుకునే నాదులే కరువయ్యారు. కొత్తగా ఏర్పడిన మోడీ ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్కిస్తోంది. ఒకసారి మహిళా బిల్లు ప్రస్థానాన్ని తెలుసుకుందాం. బిల్లుపై మొదటి నుంచి ఓ ప్రత్యేక దృక్పథంతో ఉన్న కాంగ్రెస్ లోక్సభలో తమ వ్యూహాలు అమలు చేయడంలో విఫలమైంది. సహజంగా రాజ్యాంగ సవరణ బిల్లు మొదట లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. దీనికి భిన్నంగా యూపీఏ మహిళా బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అయితే దీని వెనక కూడా ఓ వ్యూహమే ఉంది. లోక్సభ తాత్కాలిక సభ, అక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందకపోతే ఆ తీర్మానం కూడా తాత్కాలికమే అవుతుంది. ఒకవేళ సభ రద్దయినా, తమ ప్రభుత్వ పాలనా సమయం ముగిసిపోయినా బిల్లు కూడా మురిగిపోతుంది. కొత్త సభలో మళ్లీ కొత్తగా దానికోసం కృషి చేయాల్సిందే. ఈ పరిస్థితి రాకుండా యూపీఏ మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఎందుకంటే ఇది శాశ్వత సభ. లోక్సభ రద్దయినా బిల్లు రాజ్యసభ ఆమోదం పొంది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మళ్లీ దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. जब महिला साइंटिस्ट बन सकती है, जब महिला हवाई जहाज उड़ा सकती है, तो स्वाभाविक तौर पे राजनीति के अंदर भी उसकी बहुत अहम भूमिका होनी चाहिए और ये हमारा हक है, हमारा अधिकार है. विधानसभा में भी और उसके साथ साथ लोकसभा के अंदर भी 33% का रिजर्वेशन महिलाओं को मिले. 33% महिलाओं को अधिकार लोकसभा में और विधानसभाओं में भी मिले. इसके लिए हम अग्रणी होकर के आगे आएंगे, लोगों के बीच में बात रखेंगे, केंद्र सरकार के पास में भी इस मुद्दे को लेकर के जाएंगे और वहां से अपने यहां से भी प्रस्ताव पास करके भेजेंगे हम विधानसभा से. ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్ బిల్లు పూర్తి స్థాయి ఆమోదం కోసం లోక్సభలో ప్రవేశపెట్టినా ఫలితం లేకపోయింది. ఎస్పీ, ఆర్జేడీ, జేడీఏలు కొంతమంది బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ, వామపక్షాలతో పాటు పలు చిన్న పార్టీలు అనుకూలంగా ఉండడంతో లోక్సభలో బిల్లు ఆమోదం నల్లేరుపై నడకే అనుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం కీలకంగా మారడంతో మరోసారి మహిళా బిల్లుపై సర్కారు వెనకడుగు వేసింది. No, absolutely. In fact, it was in our government's election manifesto
it was in Bharatiya Janata Party's election manifesto that 33% reservation for women would be brought in and supported by our party as well as our government. So there is no question of, and as a woman, for me, in fact, it would be a matter of great pride and privilege to be part of the parliament during such a bill being passed or such a decision coming into being in our country. So of course, there's no question of you asking me whether I'm going to support it. It's our duty, and it is again going to be a step forward for having more representation of women representation in the parliament, and absolutely I would support it and I want it. And this is our party's manifesto also, if you may recollect. రాజ్యసభలో ఆమోదమైన మహిళా బిల్లు లోక్సభలో కూడా ఆమోదం పొందుతుందని మహిళా లోకం ఎంతో సంబరపడింది. అయితే ఆ ఆశలన్నీ కలగానే మిగిలిపోయాయి. 19 ఏళ్లు కావస్తున్న మహిళా బిల్లు గురించి పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం చూస్తే నాయకుల చిత్తశుద్ధి అర్థమవుతోంది. లోక్సభలో బిల్లు ఆమోదానికి ముందు కొన్ని నియోజకవర్గాలను అదనంగా సృష్టించి వాటిని మహిళలకు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు సైతం చేశారు. అలా చేస్తే ఎంపీల సంఖ్య 800 దాటుతుంది. 543 మంది సభ్యులున్న ప్రస్తుత సభలో రోజు 5 నుంచి 10 మందే మాట్లాడుతున్నారు. కొత్తగా స్థానాలు పెంచితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అనే ఆలోచనలు కూడా కొనసాగుతున్నాయి. సో డెఫినెట్లీ 33% రిజర్వేషన్ రావాలి. వాళ్ళకి ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ రావడం వల్ల వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడే మహిళలు వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా చేయగలుగుతారు. ఇటువంటి ఆపర్చునిటీ ఇవ్వాలి అంటే తప్పకుండా ఈ బిల్ పాస్ కావాలి. వాయిస్ ఆఫ్ వనితలో మరో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వనిత. మహిళా బిల్లును పరిశీలించి లోక్సభలో ఆమోదిస్తే 542 లోక్సభ స్థానాలలో 3వ వంతు అనగా 180 నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాలి. అనగా 180 మంది పురుష అభ్యర్థులు తమ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ కారణంగా రాజకీయవేత్తలైన పురుష పుంగవులు మహిళా బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్నారు. రాజకీయంగా మహిళా ప్రాబల్యం పెరుగుతుంది. మహిళా బిల్లు ఆమోదం పూర్తి స్థాయిలో పొందితే 3 విడతల ఎన్నికల వరకు అమల్లో ఉంటుంది. అంటే అధికంగా 15 సంవత్సరాల వరకు మాత్రమే మహిళా బిల్లు అమలవుతుంది. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రెన్యువల్ చేసుకోవాల్సిందే. రిజర్వేషన్ బిల్లు ప్రకారం ప్రతిసారి రొటేషన్ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయిస్తారు. ఏ లెక్కలో చూసుకున్నా మహిళా బిల్లు వల్ల ఇప్పటికీ చట్టసభలో 10% కూడా లేని మహిళల బలం ఇకపై ఖచ్చితంగా 33% ఉంటుంది. 543 మంది సభ్యులున్న లోక్సభలో 181 సీట్లలో మహిళలే ఆసీనులవుతారు. अभी 33% जो काफी दिन से इसकी लड़ाई चल रही है तो भी होना चाहिए, लेकिन हमारी पार्टी इसके लिए, मैं किसी भी चीज में मेरा अपना खुद का व्यू है, जो रिजर्वेशन क्यों, जो जरूरत है, जो है, जिसमें भी कैपेबिलिटी है उसको मिलना चाहिए. अगर मान लीजिए किसी भी पार्टी के अंदर 40% कैपेबिलिटी है तो 40% मिलना चाहिए. अगर 10% की कैपेबिलिटी है तो 10% मिलना चाहिए. एक सूत्र में बांधा क्यों जाए 33%? ये हमारा एक पर्सनल व्यू है. हाँ, मिनिमम 33% के हम सपोर्ट में हैं
और 33% होना चाहिए। మహిళా బిల్లు మరింత ముందుకు పోవడానికి అవకాశం ఉన్నప్పటికీ నాయకులు మేము మహిళా పక్షపాతులమే అని మాటలు చెప్తున్నారు. ఈ మాటలు ఊరు గొప్ప పేరు దిబ్బన్న చందాన ఉన్నాయి. బీజేపీ కూడా మహిళల పక్షాన పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ బిల్లు ప్రస్తావన భవిష్యత్తులో చూద్దామని, ఎందుకంటే రాజకీయ పార్టీలని సుముఖంగా లేవని సున్నితంగా మహిళా బిల్లు విషయం దాటవేశాయి. మొత్తం 499 స్థానాలకు గాను మొదటి లోక్సభలో 22 మంది, రెండవ లోక్సభలో 27 మంది, మూడవ లోక్సభలో 34 మంది ఎన్నికయ్యారు. ఆ తర్వాత 4వ లోక్సభలో 31 మంది, 5వ లోక్సభలో 22 మంది మహిళలున్నారు. 1971లో పార్లమెంటు స్థానాలు 544, 6వ లోక్సభకు 19 మంది, 7వ లోక్సభకు 28 మంది, 8వ లోక్సభకు 44 మంది ఎన్నికయ్యారు. ఆ తర్వాత మహిళల ప్రాతినిధ్యం తగ్గింది. 9వ లోక్సభకు 27 మంది, 10వ లోక్సభకు 30 మంది, 11వ లోక్సభకు 39 మంది, 12వ లోక్సభకు 43 మంది ఉన్నారు. ఆ తర్వాత 13వ లోక్సభకు మహిళల ప్రాతినిధ్యం గతంలో కంటే కొంత పెరిగింది. 13వ లోక్సభకు 49 మంది, 14వ లోక్సభకు 54 మంది ప్రాతినిధ్యం వహించారు. ఏనాడు 10% కూడా మహిళల సంఖ్య పెరగలేదు. 15వ లోక్సభలో మాత్రం 59 మంది మహిళా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 15వ సభలోనే అత్యధిక సంఖ్యలో 10.82% మంది మహిళలు ఎంపీలుగా లోక్సభలో ప్రాతినిధ్యం వహించారు. Reservation is one of the solutions, not the solution. But I think the basic thing is education, skilling and financial and economic empowerment. Along with that, political empowerment is also important. Personally, if you ask me, I'd say it should be 50, but at least 33% should be given. रिजर्वेशन होना ही नहीं चाहिए. महिलाओं को इतना राइट मिलना चाहिए कि इनको रिजर्वेशन की जरूरत नहीं होनी चाहिए. It should be a natural process. I will support 50%. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లోనున్న మహిళా బిల్లుకు ఇప్పట్లో మోక్షం కలిగేలా లేదు. భూసేకరణ తదితర బిల్లులపై ప్రత్యేక దృష్టి పెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును అంతగా పట్టించుకోవటం లేదు. ఈ బిల్లు అమల్లోకి వస్తే తక్షణమే 15 ఏళ్ల పాటు అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మహిళా బిల్లుపై కొందరు ఎంపీలు ప్రభుత్వ వివరణ కోరగా న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ గురువారం సభకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయంలో సమగ్ర చర్చలు జరపాల్సి ఉంటుంది. చట్ట సవరణకు బిల్లు తెచ్చే ముందు అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. 15వ పార్లమెంటులో ఈ బిల్లును పునఃప్రవేశపెట్టినా ఆ పార్లమెంటు ముగిసిపోవడంతోనే బిల్లు కూడా వీగిపోయింది అన్నారు. మళ్లీ కొత్తగా బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అన్నారు. You know, it was my resolution in the parliament, in the Rajya Sabha, when we talked about adequate representation of women in policy decisions. In 1997, we had a conference in Delhi of the Inter-Parliamentary Union on the issues which was related to it from the Beijing conference, the recommendation. It was a follow-up. I was involved in it, and P.S. Sangma was the speaker, I was deputy chairman. And then we said that the women should be represented. And if they are not coming into political system, either the political parties to give them proper representation to the parliament, or there should be reservation. Anyway, the reservation bill in Rajya Sabha was passed there were people who were political parties who were opposing it, but in general BJP and the Congress and some left parties, they supported it. Now still we see my party is giving lot of representation to women. The BJP is committed to it. But I feel if we see that the proper representation of women is not there, their voice is not heard, then the only way out to give them proper representation. మహిళలని ఓటు బ్యాంకర్లుగా కాకుండా అన్ని పార్టీలు మహిళలకు అవకాశాలు కల్పించి మహిళల ప్రాతినిధ్యం పూనుకుంటాయని ఆశిద్దాం.
ఇది నేటి వాయిస్ ఆఫ్ వనిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.